ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో చక్ర స్నానానికి పంపానది తీరంలో గురువారం ఉదయం 9 గంటలకు సిద్ధం చేశారు. గత సంవత్సరం వర్షాలు పడకపోవడంతో ఉన్న కొద్ది నీరు పంట పొలాలకు వదిలేయడంతో పంపానది ఎడారిలా మారింది. ప్రత్యామ్నాయంగా పంపానదిలో జేసీబీతో తవ్వి బోర్లతో వాటర్ను నింపారు. తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేలుకొల్పి విఘ్నేశ్వరుని పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలను అర్చకులు, పురోహితులు జరిపించి 9 గంటలకు స్వామి అమ్మవార్లతో చక్రస్నానం చేయించారు. మధ్యాహ్నం దండి ఆడింపు ఉత్సవం అనంతరం అర్చకులు, పురోహితులు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను చేత్తో పట్టుకుని కేరింతలతో రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఈవో రామచంద్రమోహన్, చైర్మన్ ఈవి రోహిత్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీ విష్ణువే నమః. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలో వేయించేసిన స్వయంభూ శ్రీకాకుళేశ్వర స్వామి వారి దేవస్థానం నందు వార్షిక బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవంలో భాగంగా నిన్న రాత్రి అంగరంగ వైభవంగా కళ్యాణోత్సవం జరిగింది. తదనంతరం స్వామివారి అమ్మవారు కూడా గ్రామోత్సవ కార్యక్రమాలు పూర్తయిన పిమ్మట ఈ రోజున రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ రథోత్సవ కార్యక్రమానికి ఈ గ్రామంలోకే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చి స్వామివారి అమ్మవారు రథం మీద ఉండగా దర్శనం చేసుకుని నగర